వడియాలు మనం టేస్ట్ చూద్దాం. ఈ వడియాల్ని టేస్ట్ చూసి చేసుకునే ప్రాసెస్ చూద్దాం. చూసారా? చూసారా ఎలా పొంగనియో? హాయ్ అండి, ఈరోజు మనం వడియాలు పెట్టుకుందాము. బియ్యం పిండితో వడియాలు పెట్టుకుందాము. వాటికి కావాల్సిన ఎసరుని తీసుకుని ఎసరు కాసుకుంటూ వాటికి కావాల్సిన ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, నేను ఈ లోటాతో 2 లోటాలు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక అర లోటా సగ్గు బియ్యం తీసుకున్నాను. వాటికి కావాల్సిన ఎసరుని పోస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10 లోటాలు ఎసరు పోసి ఈ ఎసరుని కాగిస్తాను. తర్వాత 1 లోటాన్నరతో సగ్గుబియ్యం నానబెట్టాను. ఇదిగోండి సగ్గుబియ్యం. ఈ డబ్బాకి లోటాకి సగం తీసుకున్నాను. అర లోటా తీసుకున్నాను. తీసుకొని కడిగి శుభ్రంగా ఇట్లా నానబెట్టుకున్నాను. చూసారా? ఇట్లా పట్టుకుంటే ఇట్లా నానటం వలన త్వరగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 4 గంటలు 5 గంటలు అవుతుంది. నేను ఉదయాన్నే లేచినప్పుడు నానబెట్టాను. ఇదిగోండి, నైట్ టైం నానబెట్టుకోవచ్చు, లేదా మనం ఉదయాన్నే లేచినాకైనా నానబెట్టుకోవచ్చు. ఇది 4 గంటలు 5 గంటలు నాని చాలా బాగా నాని. ఇదిగోండి పక్కన పెట్టేస్తున్నాను. పిండి తీసుకుంటాను. బియ్యం పిండి నేను ఒక్కసారే మరగబట్టించుకుంటాను. ఒక 20 కేజీలు అట్లాగా పట్టించేసుకుంటాను. తెచ్చుకుని మళ్ళీ శుభ్రంగా కాసేపు ఆరబెట్టుకొని జల్లించుకొని స్టోర్ చేసుకుంటాను. ఇట్లా నొక్కి తీసుకుందాము, ఎందుకంటే కొలతకి కరెక్ట్గా తెలియదు కదా. పైన కింద కొంచెం పడింది, సరిపోతుంది. రెండు డబ్బాలు చూసారు కదా. వాటర్ కూడా పెట్టాను వీటికి. ఇప్పుడు దేనిలోకి కూడా వాటర్ వేసుకుని ఒక 2 లోటాలు వాటర్ వేసుకుని కలుపుకుందాము. కలుపుకొని నేను మీకు మొత్తం మరలా చూపిస్తాను. ఇవన్నీ 1 లోటా పోసాను. ఇవ్వండి పిండి చూసారా? ఎట్లా కలుపుకోవాలి. నేను దీంట్లో ఎక్కువ ఉందని ఇంకొక గిన్నె సాయం తీసుకుని 2 కలిపాను అన్నమాట. అలాగా కలుపుకున్నాను. దీనికి కలుపుకోవటానికే నాకు 5 లోటాలు నీళ్ళు పెట్టినాయి. పలసగా కలుపుకున్నాను కదా. టోటల్గా ఒక 20 లోటాలు అవుతున్నాయి నీళ్ళు. ఇంక అయిపోయింది. ఎసరు కాయగా ఉంది. ఎసరు కాగింది. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను. ఇది వేస్తున్నాను, కళ్ళుప్పు. ఉప్పుకి ఆప్షన్ ఉంటుందండి. మళ్ళీ మనం చేసుకున్నాక ఒకవేళ చాలకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. కష్టమైతే తీలేం కదా. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకుందాం. చూసారా? నానబెడతానా వేయటమే పైకి వచ్చేసినాయి. ఇదిగోండి జీలకర్ర వేస్తున్నాను. ఒక అంత ఇంచు అల్లం తీసుకొని ఒక 20 పచ్చిమిరపకాయల దాకా ఇట్లా మిక్సీ బట్టి పెట్టుకున్నాను. వేస్తున్నా ఇది కూడా.
ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు సాలలేదు, కొంచెం వేస్తున్నాం. ఇదిగోండి. కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేస్తున్నాం. ఉడికింది కదా, ఇదిగోండి కలిపి పెట్టుకున్న పిండి పోస్తున్నాం. పోసి నెమ్మటే తిప్పాలండి, ఎందుకంటే ఉండైపోద్ది అన్నమాట. పిండి గంజి పిండి లాగానే ఇట్లా పొయ్యటం ఏమవుతుందంటే చుద్ద అయిపోద్ది లోపల. ఆ చుద్ద కట్టకుండా ఇలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగోండి నేను ఉప్పు చూసుకున్నాను, వేసుకున్నాను. ఒకవేళ సాలకపోతే మనం దించినాకైనా చూసి కలుపుకోవచ్చు. ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం పెద్ద డేషే పెట్టుకోండి. నా దగ్గర ఇది ఉంది, దీనికి కలుపుకున్నాను. కొంచెం ఎక్కువ అయ్యేసరికి ఇక్కడ కొంచెం ఎక్కువ అయ్యేసరికి మళ్ళీ దీంట్లోకి పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి పోసి ఇది పొయ్యి మీద పెట్టేసాను. మీరు రిస్క్ పడకుండా ఏం చేస్తారంటే పెట్టుకునేటప్పుడే కొంచెం పెద్ద డేషే పెట్టుకోండి, అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇదిగోండి ఇలాగా వచ్చేసింది. ఒక 5 నిమిషాలు ఏం చేద్దామంటే ఉడికిద్దాం. ఉడికితే ఆ పిండిదనం అనేది పోతుంది కదా. వచ్చేసింది, 5 నిమిషాలు ఉడికిద్దాము. మూత పెట్టి ఇలా రావాలి. ఇదిగోండి అయిపోయింది, కట్టేస్తున్నాను. డాబా మీదకి వెళ్ళి 5 అంతస్తుల మేడ ఎక్కి వేసి నేను మీకు చూపిస్తాను. అయిపోయింది. ఇదిగోండి ఇలా రావాలి. దీంట్లోకి వాటర్ వచ్చి 20 లోటాలు నీళ్లు పెట్టినాయి. 20 లోటాలు. ఈ లోటాతోటి అంటే 19.5 పట్టింది. ఇదిగోండి కరెక్ట్గా చూసుకుని యాడ్ చేసుకోండి. వాటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఉండగట్టకుండా, గడ్డగట్టకుండా, చుద్దవ్వకుండా, కింద అడుగట్టకుండా కరెక్ట్గా చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఓకే, ఆరిపోయినాక మళ్ళీ కలుసుకుందాం. ఓకే బాయ్. అయిపోయిందండి. వడియాలు పెట్టుకోవటానికి మనము క్లాత్ని తడుపుకొని తీసుకొచ్చుకున్నాము. వేస్తున్నాను. వేసుకుందామండి వడియాలు. కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తే ఒకదానికొకటి కలవకుండా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్కమ్మ రుచులు. ఈరోజు మనము వడియాలు నిన్న పెట్టుకున్నాం కదా, ఈరోజు ఎండినవి. ఆ ఎండిన వడియాలను తీసుకొచ్చి మనం ఈరోజు ఒలుసుకుందాం. అవి ఒలుసుకోవటానికి నేను ముందు ఏం చేశానంటే బాగా ఎండిపోయి రొట్టెలు అయిపోయినాయి అనమాట. వాటర్ వేసి ఇట్లా మెత్తన చేసి ఉంచాను. ఒలవటం మీకు చూపిద్దామని. ఇంకోండి కొంచెం వాటర్ వేసి పెట్టాను. మెత్తగా చూస్తున్నారా? చూడండి, చూసి ట్రై చేయండి. చూసారా పట్టుకుంటేనే ఇలా పుట్టేసేస్తాయి. వాటర్ వేయకుండా చూసారనుకోండి ముక్కలు నేనే వస్తాయి. మీరు భయపడి మాకండి, ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ ఇలా కొలుసుకోవాలి. ఈజీగా వస్తాయి అన్నమాట. కొంచెం సేపు ఉంచితే వస్తాయి. ఇట్లా ఒక సైడ్ నుంచి కొలుసుకుందాం. కొంచెం సేపు వాటర్ జరిగి చుట్టేసి ఉప్పు ఏమవుతుందంటే మొత్తం కలిసి మెత్తబడుతున్నాను.
ఇదిగోండి అయిపోయినాయి వడియాలు పెట్టుకున్నాం కదా చక్కగా. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఆరిపోయినాయి, తీసి మళ్ళీ రాత్రి ఇట్లా ఆరబెట్టాను. వీటిని కాసేపు ఎండలో పోసుకొని మనం స్టోర్ చేసుకుంటే సంవత్సరం దాకా మనం తినొచ్చు, బాగుంటుంది. ఏదైనా పప్పుచారులో కానీ రసంలో కానీ ఎప్పుడు పెట్టుకుని తింటే బాగుంటుంది. చూడండి మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.